నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్ట్ మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కువైట్ ఎయిర్వేస్ కావచ్చు, కువైట్ జజీరా ఎయిర్వేస్ కావచ్చు, కువైట్ నుంచి మీరు మీ యొక్క దేశాలకు వెళ్ళాలనుకుంటే కానీ కువైట్ నుంచి భూమార్గం ద్వారా మీరైతే సౌదీ అరేబియాకు చేరుకొని సౌదీ అరేబియా నుంచి మీరు మీకు నచ్చిన గమ్యస్థానాలకు వెళ్ళవచ్చని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే జజీరా ఎయిర్వేస్ కానీ కువైట్ ఎయిర్వేస్ కానీ భారత పౌర విమానయాన శాఖ కానీ విమానాలు నడుపుతూ ఉందన్నమాట. సౌదీ అరేబియా నుంచి ఇప్పటికే వేల మంది భారతీయులను ఇండియాకు తీసుకుని వచ్చినట్లయితే భారత ప్రభుత్వం ప్రకటించింది. ఒక కువైటు, బెహ్రెన్, ఖతార్ దేశాల నుంచి మాత్రమే తీసుకురాలేకపోతూ ఉన్నాము. ఎందుకంటే ఆయా దేశాలలో విమానాశ్రయాలు మూసివేశారని చెప్పి కువైట్ భారత అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులు కూడా విమానయాన కంపెనీలతో అయితే చర్చలు జరపడం జరిగింది. విమానాలు ఎలా నడపాలి, ఒకవేళ సౌదీ అరేబియా నుంచి కువైట్ నుంచి వస్తూ ఉన్న వారిని ఎలా తీసుకువెళ్తారని చెప్పేసి చర్చించడం జరిగింది. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ ప్రస్తుతం ఎవరైనా సరే కానీ అర్జెంటుగా ఉంటే మాత్రమే ఇండియాకు వెళ్ళండి అనమాట. ప్రస్తుతం కువైట్లో భయానక పరిస్థితులు ఏమీ లేవు. కువైట్ సైన్యం మనం చూసుకుంటే ఇరాన్ చేస్తూ ఉన్న దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతూ గగనతలంలోనే కువైట్ ఆకాశంలోనే మిసైళ్లను, డ్రోన్లను కూల్చివేస్తూ ఉంది. అలాగే ఇక్కడ చాలా మంది అయితే ఏదో అయిపోతూ ఉందని చెప్పి భయపడుతూ ఉన్నారు. భయపడవలసిన అవసరం ఏమీ లేదు. మనతో పాటు 100 దేశాలకు పైగా ఉన్న ప్రవాసులు ఉన్నారు, కువైటీ ప్రజలు ఉన్నారు, కువైట్ రాజు గారు ఉన్నారు, కువైట్ ప్రధానమంత్రి గారు, కువైట్ ఉప ప్రధానమంత్రి గారు, అందరూ కువైట్లోనే ఉన్నారు. భయపడవలసిన అవసరం లేదు. కానీ ఇప్పుడు కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళాలంటే కానీ ఒక్కొక్కరికి 300 నుంచి 400 దినార్ల వరకు ఖర్చు వస్తూ ఉందని చెప్పేసి నిన్న కువైట్ నుంచి ఒక మహిళ నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్నా, నేను అర్జెంటుగా ఇండియాకు వెళ్ళాలనుకుంటూ ఉన్నాను. అలాగే నాకు తెలిసిన వారి ద్వారా ప్రయాణ విధి విధానాలను తెలుసుకొని ఇండియాకు వెళ్దాం అనుకుంటే కానీ ఒక మనిషికి 300 నుంచి 400 దినార్లు, అలాగే మనం ఎక్కువ అర్జెంటు అంటే కానీ 400 దినార్ల కంటే ఎక్కువ అడుగుతూ ఉన్నారని చెప్పి ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. నేనైతే అంత పరిస్థితుల్లో లేను, అర్జెంటుగా వెళ్ళాలని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో ఉన్న వారికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం మనము కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళాలంటే టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ప్రస్తుతం సౌదీకి వీసా తీసుకోవాల్సి ఉంటుంది. సౌదీకి బస్సు ద్వారానో కారు ద్వారానో మనము సౌదీ అరేబియాలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ధరలు ఏవైతే ఉన్నాయో కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఇండియన్ ఎంబసీ అధికారులు జోక్యం చేసుకొని ఈ యొక్క ధరలను నియంత్రణలోకి తీసుకుని రావాలని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.